జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరం డిసెంబర్ 29వ తారీఖు నుంచి 2025 సంవత్సరం జనవరి 28వ తారీఖు వరకు కూడా శశి శుక్ర యోగము గోచారంలో ఏర్పడుతుంది. శని మహారాజు మరియు శుక్ర భగవానుడు వీళ్ళిద్దరూ కూడా కుంభరాశిలో ఈ 1 మంత్ ట్రావెల్ చేస్తారు. వీళ్ళిద్దరూ అంటే ప్రతి సంవత్సరం కూడా శుక్రాచార్యుల వారు శనీశ్వరుడు ఉన్న రాశులు ఆయన ఏ రాశుల్లో అన్నా ఉండనండి, ద్వాదశ రాశుల్లో ఒక 1 మంత్ ఆయన ఒక మాసం పాటు వాళ్ళిద్దరూ ఏ రాశిలో అయినా సరే ఉంటుంది. ప్రతి సంవత్సరం ఒక నెల ఉంటుంది. ఇప్పుడు వచ్చిన ఈ విశేషాంశం ఏంటంటే ఇది కుంభరాశిలో ఏర్పడుతుంది. కుంభరాశి ఆయన స్వస్థానగతుడై ఉన్నాడు శని మహారాజు. ఇది ఒక విశేషాంశము. అలాగే ఇప్పుడు కుంభరాశిలో నుంచి ఆయన నెక్స్ట్ ఇయర్ ఇంకా మీనరాశిలోకి వెళ్ళిపోతారు. మళ్ళీ శశి శుక్రులు వీళ్ళిద్దరూ కలుస్తూనే ఉంటారు. కానీ మళ్ళీ కుంభరాశిలోకి ఆయన రావడానికి 30 సంవత్సరాలు పడుతుంది శనైశ్వరుడు. సో ప్రతి సంవత్సరం కుంభరాశిలోకి శుక్రాచార్యుల వారు అయితే వెళ్తూ ఉంటారు. కానీ శనీశ్వరుడితో కూడి ఆయన సంచారము అంటే మళ్ళీ మనం 30 సంవత్సరాల దాకా మళ్ళీ ఇలాంటి కాంబినేషన్ మనం చూడలేం. ఇలాంటి విశిష్టాంశం మళ్ళీ మనం 30 సంవత్సరాల వరకు చూడలేం. మళ్ళీ 30 సంవత్సరాల తర్వాత శనీశ్వరుడు కుంభరాశిలోకి వచ్చినప్పుడు అప్పుడు మళ్ళీ మనం చూడగలుగుతాము. ఇది చాలా మంచి గ్రహస్థితి అని చెప్పాలి. ఏం చేతనంటే ఎప్పుడైనా సరే శనీశ్వరుడు ద్వాదశ రాశుల్లో పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చేది రెండు రాశుల వాళ్ళకి, వృషభ రాశి, తులారాశి. అలాగే ఈ వృషభ రాశి తులారాశులకి అధిపతి ఎవరంటే శుక్రాచార్యుల వారు. శుక్రాచార్యుల వారు కూడా ద్వాదశ రాశుల్లో పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చేది రెండు రాశుల వాళ్ళకి, అది మకర కుంభరాశుల వాళ్ళకి. ఈ మకర రాశికి మరియు కుంభరాశికి అధిపతి శని మహారాజు. సో వీళ్ళిద్దరు ఒకళ్ళకొకళ్ళు రాజయోగం ఇచ్చుకుంటారు. అంటే శనీశ్వరుడు కనుక తులారాశిలో ఉంటే వాళ్ళకి ఇంకా అంటే తులారాశిలో పుట్టిన వాడికి, వృషభ రాశిలో పుట్టిన వాళ్ళకి ఒక్క శనీశ్వరుడు చాలు పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చేస్తారు. ఆ రాశుల్లో ఉంటే ఇంకా బాగుంటుంది. అలాగే మకర కుంభరాశుల్లో పుట్టిన వాళ్ళకి శుక్రాచార్యుల వారు పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చేస్తారు. సో ఇది చాలా మంచి కాంబో. అయితే ఇప్పుడు ఈ కాంబో ప్రతి ద్వాదశ రాశుల వాళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి. కానీ డెఫినెట్గా కొన్ని రాశుల వాళ్ళకి ఎక్స్ట్రా బోనసెస్ ఉంటాయి, ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉంటాయి. ఈ కొన్ని రాశుల వాళ్ళు ఎవరో మనం ఇప్పుడు చూద్దాము. మొదటగా వృషభ రాశి, తులారాశి, అలాగే మకర రాశి, కుంభరాశి, మీనరాశి. వీళ్ళ 5గురికి కూడా ఇది చాలా మంచి ఫలితాన్ని, సత్ఫలితాన్ని ఇస్తుంది. అయితే ఇక్కడ మనం ఒక్కటి చూసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీ జన్మ జాతకంలో కనుక శనీశ్వరుడు మరియు శుక్రుడు వీళ్ళిద్దరు కలిసినా లేదా వీళ్ళిద్దరికి పరివర్తన జరిగినా, ఇప్పుడు మీ జన్మ జాతకంలో శుక్రాచార్యుల వారి దశ కావచ్చు, అంతర్దశ కావచ్చు, శనీశ్వరుడు దశ కావచ్చు, అంతర్దశ కావచ్చు, ఇవి మీరు రన్ అవుతూ ఉన్నా, దాంతోపాటు ఇప్పుడు వీళ్ళిద్దరూ ఒకవేళ శనీశ్వరుడు శుక్రాచార్యుల వారి మీద దృష్టి పెట్టినా, పరస్పరం వీళ్ళిద్దరూ సమసప్తక దృష్టితో వీక్షిస్తూ ఉన్నా, లేదా శనీశ్వరుడు తృతీయ దృష్టితో చూస్తున్నా కూడా అప్పుడు ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ పారామీటర్స్లో అంటే శనీశ్వరుడు దశ, శుక్ర భగవానుడి దశ అంతర్దశ భుక్తుల్లో ఉన్నా, లేదా వీళ్ళిద్దరు పరస్పర వీక్షణ ఉన్నా, వీళ్ళిద్దరూ కలిసి ఉన్న మీ జన్మ జాతకంలో సెకండ్ థింగ్ ఏంటంటే, ఒకవేళ శనీశ్వరుడు ఒక్కళ్ళు అయినా సరే తృతీయ దృష్టితో కావచ్చు, దశమ దృష్టితో కావచ్చు శుక్ర భగవానుడిని మీ జన్మ చక్రంలో వీక్షిస్తూ ఉంటే, అప్పుడు మీరు ఏ రాశి అయినా కావచ్చు, అంటే మీరు వృషభ, తుల కాకపోయినా, మకర, కుంభ, మీన రాశులు కాకపోయినా మీకు కూడా ఈ యోగం వర్తిస్తుంది. అంటే చాలా మంచి యోగాన్ని వీళ్ళిద్దరు తెచ్చిపెట్టబోతున్నారు. ఇప్పుడు ద్వాదశ రాశుల వాళ్ళకి ఒక్కొక్క రాశి వాళ్ళకి ఒక్కొక్క ఇంపాక్ట్ ఉంటుంది. సో ఇప్పుడు మనం తెలుసుకునే 5 రాశుల వాళ్ళకి కొంచెం ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. మిగతా అన్ని రాశుల వాళ్ళకి కూడా బెనిఫిట్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. కాకపోతే ఈ 5 రాశుల వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్. ఇప్పుడు నేను చెప్పిన కేటగిరీలో ఎవరైతే వస్తారో వాళ్ళకి కూడా బెనిఫిట్స్ చక్కగా ఇస్తారు వీళ్ళిద్దరు, ఈ 2 గ్రహాలు కలిసి. ఇప్పుడు మనం ద్వాదశ రాశుల వాళ్ళకి ఏం బెనిఫిట్స్ అంటే ఏం మంచి ఫలితాలు రాబోతున్నాయి వీళ్ళిద్దరి కలయికతోటి. కుంభరాశి కాలపురుషుడు కుండలిలో నుంచి లాభరాశి. ఈ లాభరాశి ఏకాదశ స్థానం చాలా విశేషాన్ని సంతరించుకుంటుంది. ఏకాదశ స్థానంలో శని మహారాజు మరియు శుక్రాచార్యుల వారి కలయిక చాలా మంచి ఫలితాన్ని ద్వాదశ రాశుల వాళ్ళకి తెచ్చిపెట్టబోతుంది.
ఇది మళ్ళీ మనకి 30 సంవత్సరాల దాకా మనం చూడలేం. వన్స్ ఈ కాంబినేషన్ బ్రేక్ అయిందంటే. ఎందుకంటే శుక్రాచార్యుల వారు మళ్ళీ తర్వాత నెక్స్ట్ జనవరి 2025 అంటే 29థ్ నుంచి ఆయన మీనరాశిలోకి వెళ్ళిపోతాడు. మళ్ళీ మనం ఇలాంటి గ్రహస్థితి చూడాలంటే 30 సంవత్సరాల వరకు వేచి ఉండాలి. సో ఇప్పుడు ఉన్న ఈ గోచరంలో గ్రహస్థితి మనకి మంచి లబ్ధికరంగా, యోగకరంగా ఉంది. దీన్ని ఒకవేళ ఇప్పుడు మీ జన్మజాతకం బలంగా లేకపోతే దీన్ని ఒడిసి పట్టుకోవడానికి, అలాగే మీ జన్మజాతకం బలంగా ఉన్న దీన్ని ఇంకా మనం ఇంకా స్థిరపరచుకోవడానికి, ఇంకా వృద్ధిపరచుకోవడానికి, ఇంకా బలపరచుకోవడానికి ఎలాంటి పరిహారాలు చేయాలో కూడా మనం తెలుసుకుందాము. మేషరాశి. మేషరాశిలో పుట్టిన వాళ్ళకి ఈ శశి శుక్ర యోగము ఎలాంటి మంచి ఫలితాన్ని ఇవ్వబోతుంది. మేషరాశిలో పుట్టిన వాళ్ళకి మీకు కరెక్ట్గా కాలపురుషుడు కుండలిలో లాభస్థానంలో జరుగుతుంది. ఇంకా మిగతా రాశుల వాళ్ళకి మారుతుంది. వృషభ రాశి వాళ్ళకి దశమం అవుతుంది, మిథునం వాళ్ళకి నవమం అవుతుంది, ఇలా మారుతుంది. బట్ మీకు కరెక్ట్గా 11వ రాశి లాభస్థానం అంటే లాభస్థానమే అవుతూ ఉంది. అయితే ఇక్కడ ఏంటంటే ఈ ఇద్దరు ఇచ్చే గ్రహాలు శని మహారాజు కావచ్చు, శుక్రాచార్యుల వారు కావచ్చు, వీళ్ళిద్దరు కూడా మీకు పూర్తిగా అనుకూలం కాదు. సో శనేశ్వరుడు అంటే ఇప్పుడు మనకి అంటే మీకు ఇప్పుడు వాళ్ళు ఫలితాలను ఇవ్వాలంటే కొంచెం ఇబ్బంది పెట్టి ఫలితాలను ఇస్తారు. ఫలితం ఏమి ఇస్తారు? శ్రీలక్ష్మి యోగాన్ని ఇస్తారు. శ్రీలక్ష్మి యోగాన్ని ఎలా ఇస్తారు? ఏమి ఇబ్బందులు ఉంటాయి? మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మీరు ఆచరణలో పెట్టాల్సిన కొన్ని విధి విధానాలు అవేంటో ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా చూద్దాము. మీ మేషరాశిలో పుట్టిన వాళ్ళకి శనీశ్వరుడు పూర్తిగా అనుకూలం కాదు కాబట్టి ఆయన మీకు ఇవ్వాలంటే ఏదన్నా యోగాన్ని ఇవ్వాలంటే కొంచెం ఇబ్బంది పెడతారు. సో మీ రాశ్యాధిపతి అయిన మంగళ్ మీరు ఎప్పటికప్పుడు మీ మంగళకి చెక్ పెట్టుకుంటూ ఉండాలి. అంటే ఒక్కొక్కసారి పరిశీలన చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మీకు తెలియకుండానే ఇప్పుడు ట్రిగర్ చేసే మూమెంట్స్ ఉంటాయి. ఈ నన్నాళ్ళు కూడా ట్రిగర్ చేసే మూమెంట్స్ ఉంటాయి. రిలేషన్స్లో ఉంటాయి, అలాగే మీ ఎమోషన్స్లో ఉంటాయి. చాలా సెన్సిటివ్ అయిపోతారు. అంతకుముందు పెద్ద మాట కూడా మీకు పెద్ద ఎఫెక్ట్ పడేది కదా. లైట్ తీసుకోవాలని అనుకునే మనస్తత్వం ఉన్న వాళ్ళైనా సరే, ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ఉదాహరణకి చెప్తున్నాను, ఈ సమయంలో ప్రతిదీ కూడా సెన్సిటివ్గా అనిపిస్తుంది. ప్రతిదీ మనసుకు తీసుకునే సిచ్యువేషన్స్ కొన్ని మీకు లైఫ్లో ఇప్పుడు జరుగుతాయి. ఇదేంటంటే శనేశ్వరుడు ఎప్పుడైనా సరే మనని కంఫర్ట్ జోన్లో పెట్టి ఏది ఇవ్వరు. మనల్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తూ ఇప్పుడు మీకు వచ్చే ఈ సిచ్యువేషన్స్ అంతా కూడా మీలో మంచి మార్పును తీసుకొస్తున్నాయి. మనం ఇన్ గుడ్ నోట్లో మనం చూస్తే కనుక ఒక మంచి మార్పును తీసుకొస్తుంది. ఏ రకమైన మార్పు తీసుకొస్తుంది? మీ మానసికంగా మిమ్మల్ని చాలా స్ట్రాంగ్ చేస్తారు. మనం ఫిజికల్ ఫిట్నెస్ అని మనం అందరం కూడా తాపత్రయపడుతూ ఉంటాము. కానీ మెంటల్ ఫిట్నెస్కి తాపత్రయపడాలి మనం. సో మానసికంగా మనము చాలా దృఢంగా ఉండడానికి తాపత్రయపడాలి. ఇప్పుడు మిమ్మల్ని మానసికంగా దృఢంగా చేస్తారు. కొన్ని అలాంటి సిచ్యువేషన్స్ ఇచ్చి అలాంటి వచ్చినప్పుడే కదా దృఢంగా అయ్యేది. దృఢంగా చేయబోతున్నాడు శనేశ్వరుడు మరియు శుక్రాచార్యుల వారు. సో మీకేంటంటే కొంచెం ఇంట్లో వాళ్ళతోటి కావచ్చు, అలాగే మీ రిలేషన్స్ వైజ్ కావచ్చు, కొంచెం మీకేంటంటే మన వాళ్ళేనా పగవాళ్ళ అర్థం చేసుకోవట్లేదేంటి అన్నట్టు కొంచెం బాధ ఉంటుంది మీకు. బట్ ఇదంతా తాత్కాలికమే. ఈ నెల రోజులు అయిన తర్వాత అంతా సెటరేట్ అవుతుంది. మళ్ళీ యథరాజా తదా ప్రజ ఉంటుంది. ఈ నెలలు వచ్చే పరిస్థితులకి బెంబేలు పడకండి. ఇది మీకు ఒక రూట్ క్లియర్ చేస్తున్నాను అనుకోండి. దేనికి మీకు ఇప్పుడు మీకు కరెక్ట్గా ఏంటంటే అందువల్ల ఏమవుతుందంటే మీకు ఇక్కడ ఈ టెన్షన్స్ రావడం వల్ల అసలు మనని మనం ప్రూవ్ చేసుకుంటే అప్పుడు మనల్ని అందరూ బాగా నోటీస్ చేస్తారు కదా. మనకు కూడా వీఆర్ వర్త్ఫుల్ అని చెప్పి మనం కూడా అందరికీ తెలియాలి కదా, ప్రపంచానికి తెలియాలి కదా, మన చుట్టూ ఉన్న సర్కిల్కి మనం తెలియాలి కదా. ఇలాంటి థాట్ ప్రాసెస్ని జనరేట్ చేస్తారు. దానికోసమే ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. మీ వాళ్ళు అందరూ అంటే ఒక్కొక్కసారి పరిస్థితులు అలా వస్తాయి. అంతే, ఎవరు చెడ్డవాళ్ళు కాదు. పరిస్థితులు అలా మనల్ని పిండి పడేస్తూ ఉంటాయి. సో ఇప్పుడు ప్రస్తుతము మీకు ఏది పిండినా కూడా మీకు బంగారమే బయటకు వస్తుంది. అంటే మీ మనసు కూడా ఒక బంగారం లాగా మారుతుంది. మీ శరీరము మీ మానసికంగా శారీరకంగా దృఢంగా చేస్తున్నారు. సో మనం గేమ్స్ ఆడుతూ ఉంటే ఫిజికల్ ఫిట్నెస్ ఎంత బాగా వస్తుందో ఇప్పుడు మీకు మెంటల్ ఫిట్నెస్ అంత బాగా వస్తుంది. ఆ విధంగా మీకు శనేశ్వరుడు మరియు శుక్రాచార్యులు వారు కరుణిస్తున్నారు. ఇప్పుడు మీకు ఏమి యోగాన్ని ఇస్తారో కూడా మనం ఇప్పుడు చెప్దాం. కథ దీంట్లో ఏంటంటే మీరు దేనికి రియాక్ట్ అవ్వకూడదు. ప్రతి దానికి అతీతంగా ఉండాలి. ఎంతవరకు అంటే ఒకవేళ వాళ్ళు ఎవరైనా ఏమన్నా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ మాటలు ఏమన్నా ఉంటూ ఉంటే వెంటనే టక్కన గోడ కొంచెం బంతిలాగా ఆన్సర్స్ రియాక్షన్స్ ఇవ్వకుండా
కొంచెం ఓపిక, ఓరిమ పడితే మళ్ళీ ఇక్కడ మీరు రియాక్ట్ అయ్యారంటే ఈ యోగాన్ని తగ్గించేస్తారు. అందుకే ఇప్పుడు మీకు ఇలాంటి సిట్యుయేషన్స్ మీ లైఫ్‌లో వస్తాయి. మీకొచ్చే లక్ష్మీ యోగాన్ని, శ్రీలక్ష్మి యోగాన్ని తగ్గిస్తాడు. ఇప్పుడు శనీశ్వరుడు చూస్తాడు. ఏ లూప్ హోల్స్ దొరుకుతాయా? ఎలాంటి చిన్న పాయింట్స్ దొరుకుతాయా? ఎందుకంటే కర్మకారకుడు కాబట్టి ఎలాంటి చిన్న పాయింట్స్ దొరుకుతాయా? మీకు ఇప్పుడు ఇంత ఇవ్వాలనుకోండి, ఇంత ఇవ్వాలని ఆయన ప్రయత్నిస్తున్నాడు. సో, దానికోసం వేస్ అండ్ మీన్స్ అన్నీ చూస్తున్నారు. ఏం దొరుకుతాయా మీకు తక్కువ ఇద్దామని చెప్పి. సో, మీరు శని మహారాజుని అప్పిచ్చేసుకోవాలి. అప్పిచ్చేసుకుంటే ఇప్పుడు ఇంత ఇవ్వాలనుకుంది, వద్దొద్దు వీళ్ళు ఇంకా డిజర్వ్ పర్సన్స్ అని చెప్పి ఇంత ఇవ్వాలని ఆయన అనుకోవాలి. శుక్రాచార్యుల వారు కూడా ఆయన ఎలానూ సపోర్ట్ చేస్తారు. పూర్తిగా అనుకూలం కాకపోయినా ప్రతికూలం అయితే కాదు కాబట్టి, పూర్తిగా ప్రతికూలం కాదు కాబట్టి సపోర్ట్ చేస్తారు. ఆయన ఇంత ఇచ్చే ఆయన్ని మీరు ఇంత ఇవ్వాలి అని మీకు అనిపించేలాగా, ఆయనకు అనిపించేలాగా మీ ప్రవర్తనని మీరు మార్చుకోవాలి. ప్రవర్తనని మార్చుకోవడం అంటే ఏం లేదు, అగ్రెషన్ని బాగా కామ్ డౌన్ చేసుకోవాలి. మీరు ఒకవేళ అసలు అగ్రెసివ్ కాదు, చాలా కామ్ గోయింగ్ పర్సన్, కూల్ పర్సన్ అనుకోండి, అసలు మీకు ఇంకా చాలా మంచిదండి. ఒక క్లాప్స్ కొట్టే మూమెంట్ ఇప్పుడు మీకు డెస్టినీ కలగజేస్తుంది. అందరికీ కలగజేస్తుంది. అగ్రెషన్ ఉన్న వాళ్ళకి కలగ చేయదని అనుకోకండి, అందరికీ కలగజేస్తుంది. బట్ ఏంటంటే మీ మాటలో ఒక చెక్ పెట్టుకోవాలి. మీరు అవతల వాళ్ళతోటి ఎలా ఉంటున్నారు ఇది ఒక చెక్ పెట్టుకోవాలి. వీలైనంత వరకు అందరు పీపుల్స్ ప్లీజర్ అంటారు చూసారా, ఇప్పుడు మీకు అది ఆప్టండి. మేషరాశిలో పుట్టిన వాళ్ళకి, మేష లగ్నంలో పుట్టిన వాళ్ళకి ప్రస్తుతం మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా యూ హ్యావ్ టు బి పీపుల్స్ ప్లీజర్ అండి. మీరు పీపుల్స్ ప్లీజర్గా ఉంటే కనుక ఇంకా శనేశ్వరుడు, శని మహారాజు మీకు మంచి యోగాన్ని ఇచ్చేస్తాడు. ఆయన్ని మీరు బాగా సంతృప్తి పరిచిన వాళ్ళు అవుతారు. శుక్రాచార్యుల వారు, ఎందుకంటే రిలేషన్స్ కదా శుక్రాచార్యుల వారు. ఎస్పెషల్లీ ఆడవాళ్ళ విషయంలో, మీరు ఆడవాళ్ళైనా మీరు మగవాళ్ళైనా మీరు ఆడవాళ్ళైతే మీ తోటి ఆడవాళ్ళ పట్ల చాలా, అంటే ఇంతకు ఇన్నాళ్ళు రెస్పెక్ట్ఫుల్గానే ఉన్నారు, గౌరవప్రదంగా ట్రీట్ చేశారు, ఇంకా గౌరవప్రదంగా వాళ్ళని ఆదరభావంతో చూడడం. మీరు మగవాళ్ళైతే మీరు కూడా మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ పట్ల కావచ్చు, మీ బయట ఉన్న ఆడవాళ్ళ పట్ల కావచ్చు, పొరపాటున కూడా ఆడవాళ్ళ గురించి చెడుగా మాట్లాడుకోవడం కావచ్చు, అలాగే ఏదన్నా వాళ్ళని ఇప్పుడు మీ మిస్సెస్ అనుకోండి గట్టిగా తిట్టేయడం కావచ్చు, ఇలాంటివి ప్రస్తుతం చేయకూడదు. ఎప్పుడు చేయకూడదు, ప్రస్తుతం అయితే చేయకూడదు. ఎందుకంటే ఇక్కడ ఈ యోగాన్ని శుక్రాచార్యుల వారు కూడా మీకు యోగాన్ని ఇవ్వాలి కాబట్టి, శుక్రుడు అంటేనే ఆడవాళ్ళు. సో ఆడవాళ్ళలో అమ్మవారి తత్వాన్ని చూడడం కనుక అలవాటు చేసుకుంటే అది ఎప్పుడూ మంచిదే. ఇప్పుడు ప్రత్యేకించి మీకు చాలా మంచి లబ్ధి ఏర్పడబోతుంది మేషరాశిలో పుట్టిన వాళ్ళకి, మేష లగ్నంలో పుట్టిన వాళ్ళకి. సో ఈ యోగాన్ని అందుకోవడానికి మీరు ప్రాక్టికల్గా ఆచరణలో ఏం చేయాలో మనం తెలుసుకున్నాము. ఇప్పుడు దైవ సహకారం కూడా మనం తీసుకోవాలి కదా, మన ప్రయత్నాలు మనం చేయాలి, భగవంతుడి యొక్క సహకారం కూడా మనం తీసుకోవాలి. దానికోసం ఇప్పుడు ఏం పరిహారం చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. శశి శుక్ర యోగము ఇవి ఇచ్చే ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి మనం చూసాం కదా. ఇప్పుడు మనం అసలు ఒకవేళ మీ జన్మజాతకంలో ఈ యోగం ఉన్నా లేకపోయినా, అసలు మీకు ఈ యోగం ఇప్పుడు గోచారంలో ఉన్న ఈ యోగము మంచి ఇంపాక్ట్ని అలాగే మంచి ఫలితాలని ఇవ్వాలంటే ఏం పరిహారం చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాము. దీనికోసం చేయాల్సిన పరిహారము వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన. ఇప్పుడు మీ వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించిన గోవింద నామాలు చదువుకోవడం కావచ్చు, వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించిన వెంకటేశ్వర స్వామి వజ్ర కవచం కావచ్చు, లేదా పురుష సూక్తం, స్త్రీ సూక్తము, ఇలాంటివి ఏవైనా సరే, లేదు విష్ణు సహస్ర నామాలు మీకు చదివే అలవాటు ఉంటాయి కనుక అత్యద్భుతంగా ఉంటుంది. ఈ గ్రహస్థితి ఉన్న నెలనాళ్ళు కూడా విష్ణు సహస్రనామం పారాయణం చేయడానికి ప్రయత్నించిన, లేదా శ్రీరామ రామ రామ, శ్రీరామ రామ రామ, శ్రీరామ రామ రామ అని మనసులో జపించుకున్నా. ఎందుకంటే మనకి ఆ శ్లోకంలోనే ఉంది కదా, శ్రీరామ రామ రామ అని ఎవరైతే జపిస్తూ ఉంటారో వాళ్ళకి సహస్రనామాలు పఠించిన ఫలితాన్ని నేను ఇస్తున్నాను పార్వతి అనే పరమశివుడే, సాక్షాత్ పరమశివుడే పార్వతి అమ్మవారికి చెప్పి ఉన్నారు కాబట్టి శ్రీరామ రామ రామ అని మనసులో 24 ఇప్పుడు నామ జపం కాబట్టి మనం ఏ అవస్థలో ఉన్నా సరే, ఎక్కడ ఉన్నా సరే ఇది మనం ఖచ్చితంగా ప్రశాంతంగా జపించుకోవచ్చు. మనం బీజాక్షరాలు చేర్చినప్పుడు మనం చూసుకోవాలి మనం ఉన్న ప్రదేశం ఎలా ఉంది, మనం అప్పుడు శుచిగా ఉన్నామా, ఎలా ఉన్నాం, అంతర్బాహ్య శుచి ఉందా లేదా. మంత్ర జపానికి ఖచ్చితంగా నియమాలు ఉంటాయి, నామ జపానికి ఎటువంటి నియమాలు ఉండవు. మనం రౌండ్ ద క్లాక్ ఎప్పుడైనా సరే మనం జపించవచ్చు. అందువల్ల శ్రీరామ రామ అని రోజు మననం చేసుకుంటూ ఉంటే, ఇది మామూలుగా కూడా ఇలా చేసుకుంటే చాలా మంచిది. రామనామం తారక మంత్రం మనందరికీ తెలిసిన విషయమే. శ్రీరామ రామ రామ అని
ప్రతిరోజు జపిస్తూ ఉంటే కనుక ఇంక మీకు తర్వాత ఇది అయిపోయిన తర్వాత ఈ నెలనాళ్ళు అయిపోయిన తర్వాత అది ఇంక అలవాటు అయిపోతుంది. ఒక్కసారి మన మనసుకి గట్టిగా ఏదైతే అలవాటు చేస్తామో, మన నాలికకి రిపీటెడ్‌గా ఏదైతే మనము ఫీడ్ చేస్తూ ఉంటామో, అలవాటు చేస్తూ ఉంటామో, ఇంక కొంతకాలం మనం అది రెగ్యులర్ ప్రాక్టీస్‌లో చేస్తూ వెళ్తే తర్వాత మన మనసు ఆటోమేటిక్‌గా అదే పట్టుకుంటుంది. అలాగే మన నాలుక మనకి తెలియకుండానే శ్రీరామ రామ రామ, శ్రీరామ రామ రామ, శ్రీరామ రామ రామ అని జపిస్తూ ఉంటుంది. ఇలాగా మనకి ఇప్పుడున్న ఈ గోచరంలో యోగం ఒడిసి పట్టుకోవడానికి ఇప్పుడు స్వామి కార్యం, స్వకార్యం అని మనం వింటూ ఉంటాము. ఇప్పుడు మనకి స్వామి కార్యం అంటే భగవంతుడి పూజ చేసినట్లు అవుతుంది. స్వకార్యం మనకి ఇక్కడున్న ఈ గోచారంలో ఉన్న ఈ గ్రహస్థితులు పరిపూర్తి దీవెనని మనం అందుకోవడానికి చాలా చక్కటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ద్వాదశ రాశుల వాళ్ళు కూడా, ద్వాదశ లగ్నాల వాళ్ళు కూడా ఈ పరిహారం చేసుకొని పరిపూర్తిగా ఈ యోగాన్ని మీరు తీసుకోవాలని చెప్పి నేను కూడా మనందరి తరఫున భగవంతుని వేడుకుంటూ శ్రీరామ రామ రామ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.